హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెంకీ ఫర్ చిన్న @2579. కేవలం ఈ 3 ఇంగ్రీడియంట్స్ బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు అని మీకు తెలుసా? అయితే చూసేయండి. ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకోవాలన్నమాట. ఆ ప్లేట్లో కొంచెం పాలు తీసుకొని పాలలో కొంచెం షుగరు, అలాగే సాల్ట్, యాలకుల పొడి వేసుకోవాలన్నమాట. షుగర్ మొత్తం కరిగిపోయే వరకు కలుపుతూనే ఉండాలి. సాల్ట్ వచ్చేసి ఆప్షనల్ అనమాట. సాల్ట్, యాలకుల పొడి ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు పాలను కలుపుతూనే ఉండాలన్నమాట. కలిపేశాక దాంట్లోనే మొత్తం కరిగిపోయిన తర్వాత గుడ్డ యాడ్ చేయాలి. ఎగ్ వేసి మొత్తం కలుపుకోవాలన్నమాట. తర్వాత ఒక ప్యాన్ వేడి చేయాలి. వేడి చేశాక ఫస్ట్ ఆయిల్ కానీ గీ కానీ ఏదైనా మీ ఇష్టం అనమాట, ఆప్షనల్. నేనైతే ఆయిల్ వేసుకున్నాను. తర్వాత బ్రెడ్ తీసుకొని బ్రెడ్ని 2 సైడ్స్ ఆ మిల్క్ మిక్చర్లో డిప్ చేయాలన్నమాట. అలా డిప్ చేసినాక అవి వేడి చేసిన ప్యాన్ మీద వేయాలి. హీట్ చేసిన ప్యాన్ మీద వేసిన తర్వాత సిమ్లో పెట్టాలన్నమాట. ఎక్కువ మంట పెడితే కాలదన్నమాట. సిమ్లో పెట్టి మూత పెట్టాలి. లిడ్ తీసిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు లిడ్ తీయకూడదు అనమాట. అట్లాగే బ్రెడ్ని కూడా కదిలించకూడదు, కదిలిస్తే విరిగిపోయిద్ది అనమాట. ఇంకా 2 సైడ్స్ రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇంక రోస్ట్ చేసుకున్న తర్వాత రెడీ అయిందనమాట. ఇంకా దీన్ని కొంచెం స్వీట్గా ఉండేది కదా, బ్రేక్ఫాస్ట్కి పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చినాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.